ఇక వదలను మామ్. నా గోల్ నిన్ను అమ్మమ్మని కలపడమే. నా లైఫ్ ఏమైపోయినా పర్వాలేదు, నీ లైఫ్లో తప్పు చేశానన్న ఫీలింగ్ నీకుండనివ్వను. మన ఫ్యామిలీ మీద పడ్డ నిందని పోగొట్టడమే ఇక నా పని. ఈ క్షణం నుంచి నేను ఆ వర్క్లోనే ఉంటాను. ఎవ్వరూ నీకన్నా నాకు ఇంపార్టెంట్ కాదు. నీ మీద నాకున్న ప్రేమను వదులుకోవడం కష్టంగానే ఉంది. బట్ నాకు మామ్ ముఖ్యం. నిన్ను అవాయిడ్ చేయక తప్పదు. అప్పుడు వాడు నీ అమ్మని తీసుకెడితే ఇప్పుడు నువ్వు నా మనవని తీసుకెళ్లాలని చూస్తున్నావు. సంవత్సరాలు రూపాలే తేడా, మీ బుద్ధులు కాదు. మీ అమ్మలాగే నీలోను స్వార్థం లేకపోతే నిస్వార్థంతో నిజాయితీగా ఈ క్షణం నుంచే సూర్యుని కలవకుండా మాట్లాడకుండా ఉండగలవా? శామ్ నిద్ర లేచిందో లేదో. గుడ్ మార్నింగ్ శామ్. రాత్రి సామాన్య చేయాలనుకున్న గొడవని తలుచుకుంటూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయిందా ఏంటి? బయటికి తేవాలి. ఏ శామ్, శామ్ నిన్నే. శామ్ ఏంటి? అమ్మయ్యా పలికావా? గుడ్ మార్నింగ్ శామ్. గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. చెప్పావుగా, వెళ్ళు. ఏమైంది? నువ్వు నాతో మాట్లాడకు, నా దగ్గరికి రాకు, వెళ్ళు. నేనేం గేట్ దాటి రాలేదు శామ్, భయపడకు. శామ్ ఇక్కడ ఎవరూ లేరు, డోంట్ వరీ. నిన్నే ఒకసారి చూడు. ఏంటి నీ గోలా? ఎందుకు టార్చర్ పెడుతున్నా? టార్చర్ పెడుతున్నానా? ఏయ్
నిన్నే అడిగేది. సమాధానం చెప్పకుండా మొహం అటు తిప్పుకుంటావే. నన్ను చూసి మాట్లాడు. చెప్పు, నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? పొద్దున్నే నీకు గుడ్ మార్నింగ్ చెప్పి నిన్ను కాస్త నవ్వించి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటే టార్చర్ పెడుతున్నానంటావా? నన్ను అనాల్సిన మాటేనా అది? నీకు రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుందే ముచ్చుమొహం. అవును, తగ్గిపోయింది. అసలు పోయి. ఏంటి? నేనేదో సరదాగా అన్నాను, దానికెందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఏంటి, నువ్వు నన్ను ఏడిపించినప్పుడు లేదా? ఓ, నేనెప్పుడు కోపంగా బిహేవ్ చేశానని ఇప్పుడు నువ్వు రివెంజ్ తెచ్చుకుంటున్నావా? అర్థమైంది. మళ్ళీ ఎడు తిరిగింది. శామ్, ఏంటి ఏంటి? నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వా? ఇప్పుడు ఎవరైనా చూసి పెద్ద ఇష్యూ అవ్వాలని చూస్తున్నావా? ఎవరు లేరు శామ్. నువ్వు ఉండకు, వెళ్ళు. కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చుగా. ఏ, నా నవ్వు చూస్తే కాని ఇక్కడి నుంచి కదలవా? పడనప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు. ఏమైంది? సూర్య, ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? నువ్వు ఆఫీస్కి వస్తున్నావా లేదా? ఐ మీన్, మీ ఆఫీస్కి వెళ్తున్నావా లేదా? నా ఇష్టం. వెళ్ళాలనిపిస్తే వెళ్తాను. ఖచ్చితంగా వెళ్ళాలన్నావు కదా. వెళ్తాను, నువ్వు వెళ్ళు. అరే, నేనేదో నీ శత్రువు అన్నట్టు అలా మాట్లాడతావేంటి? నేను మీకు శత్రువునే కదా. శామ్, రాత్రంతా ఏం ఆలోచించుకుంటూ కూర్చున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు నీ గురించి ఆలోచించడం తప్ప వేరే పనులేవి లేవనుకుంటున్నావా? ఏం చేసావేంటి? ఏమైంది? శ్యామ్కి ఇలా బిహేవ్ చేస్తుంది. సైరాబానులా ఆఫీస్కి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. సరే, నేను వెళ్తున్నాను. మెడిసిన్స్ మర్చిపోతావేమో, బ్యాగ్లో పెట్టుకో. నీకే చెప్పేది వినపడుతుందా? వినపడే ఉంటుంది. ఈ ముచ్చుమొహం మైండ్ ఎప్పుడెలా మారుతుందో గెస్ చేయలేకపోతున్నాను. ఆఫీస్కి రా. నేను ఆడే గేమ్ని గెస్ చేయలేక నీ మతిపోతుంది. శామ్ వచ్చుంటుందా? ఆఫీస్కి వెళ్తానని చెప్పింది కదా, వచ్చే ఉంటుంది. నాతో మాట్లాడనని అలుగుతావా? సైరాబాను అడ్డు పెట్టుకొని నిన్నెలా ఆట పట్టిస్తానో చూడు. ఇంకా రాలేదా? హలో కోడిసా గారు. బాబు, సైరాబాను ఇంకా ఆఫీస్కి రాలేదా? మేడం గారు ఇంకా ఆఫీస్ రాలేదు బాబు. అర్జెంట్ వర్క్ ఏమైనా ఉందా? వస్తే నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. అలాగే బాబు. ఇంకా రాకపోవడం ఏంటి? సూర్య, హూ ఇస్ సైరా? ఆఫ్టర్ ఆల్ మన ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయీ. అది రాకపోతే నీకేంటి? ఇప్పుడు నీకేంటి? నేను వచ్చాను కదా, ఏమైనా కావాలంటే నన్ను అడుగు. ప్రతిదానికి సైరా మీద డిపెండ్ అవుతావే. నువ్వు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే అది నీకు వాల్యూ ఇవ్వట్లేదు. తను నీకు ఎప్పుడు ఇవ్వదు కదా.
ఇవ్వదు అంటే నువ్వు దానికిచ్చిన అలుసే కారణం. ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. నీ ఇంట్లో పెత్తనం ఆఫీసులో చూపించాలని చూడకు, చంపలు పగిలిపోతాయి. వెళ్ళు. సమంత కన్నా సైరా పెద్ద ముదురు సూర్య, అర్థం చేసుకో. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. అంటే తెలిసి కూడా ఏంటి సూర్య నువ్వు? నీకోసం నేనుంటే మొహం తెలియని వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటావు. ఇప్పుడు నా ఎదురు నుంచి నువ్వు వెళ్తే నా వర్క్ నేను చేసుకుంటాను. సూర్య, నేను అసిస్టెంట్ మేనేజర్ని. ఎవరికి? ఎవరికేంటి, మన కంపెనీకి. ఓకే, ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఫైల్స్ అయినా నీకు ఇస్తాను. 1 అవర్లో కంప్లీట్ చేసి కోటీశ్వరరావు గారిని చేయమని చెప్పకుండా, సరేనా? కోటి నేనెందుకు చేయమని చెప్తాను? నీకేమైనా చెప్పాడా? నాకెవరు చెప్పక్కర్లేదు, తెలుస్తుంటాయి. నువ్వు ఓవర్ చేయకుండా నీ పోస్ట్ నీకు ఉండాలంటే నీ క్యాబిన్కి వెళ్ళు. వెళ్ళు. నాకున్న టెన్షన్తో నేను చస్తుంటే దీంతో ఒక టార్చర్. ఈ శామ్ ఏంటి ఇంకా రాలేదు? సైరాబాను శామ్, సైరాబాను శామ్, శామ్ సైరాబాను, సైరాబాను శామ్, శామ్ సైరాబాను. రా. మేడం గారేంటి బుర్కా లేకుండా వచ్చేస్తున్నారు? మర్చిపోయారండి కొంపదీసి? ఆగో. ఎక్కడికొచ్చావో తెలిసే వచ్చావా? వజ్రపాటి సూర్య కన్స్ట్రక్షన్స్ కొచ్చాను. ఐ నో. యూ నోనా? మొహానికి ముసుకులేదేంటి? ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నువ్వు కంపెనీకి చేసిన లాస్కి, నీ వల్ల అయిన అవమానానికి సూర్య నిన్ను సస్పెండ్ చేసి గెంటేశాడు. ఆ విషయం మర్చిపోయావా? ఎవరి వల్ల అదంతా అయిందో నీకు గుర్తుందిగా. కావాల్సింది ఎవిడెన్స్, అది నువ్వు గుర్తు పెట్టుకో. అవి ఆటోమేటిక్ గా వస్తాయి, దాని గురించి నాకు దిగులు లేదు. అవి వచ్చినప్పుడు రా, ఇప్పుడు దయచేయి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, ఈ కంపెనీకి బాస్. నేను ఈ కంపెనీకి కాబోయే బాస్ని. అది అయ్యాక మాట్లాడు. తప్పుకో. ఏంటి తప్పుకునేది? ముందెక్కడి నుంచి వెళ్ళావు? నువ్వు వెళ్ళమంటే భయపడి వెళ్ళిపోవడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది, అలా అని ఉండడానికి కాదు. మాట్లాడాల్సిన పర్సన్తో మాట్లాడి వెళ్ళిపోతాను. ఊరికి టెన్షన్ పడకుండా కాసేపు కామ్గా ఉండు. ఏంటి, ఇంట్లో కలవడానికి మాట్లాడడానికి కుదరడం లేదని ఆఫీస్కి ఎగేసుకొని వచ్చేసావా? నీ నాటకాలు నా దగ్గర కాదు. బిల్డప్లు ఇవ్వకుండా వచ్చిన దారినే వెళ్ళు. సామాన్య, నేను అసలే తిక్కలో ఉన్నాను. తన్నులు తింటా, తప్పుకో. ఏంటి భయపెడుతున్నావా? జియోది తన్ను చూద్దాం. ఏంటి 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 నువ్వేంటి? ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ ఆఫీస్. ఆఫీస్ అని నిన్ను కలవడానికి వచ్చింది. వద్దని అడ్డుపడినందుకు నన్ను తంతాను, చంపేస్తానని భయపెడుతుంది. నీ ముందే మంచిదాన్లా యాక్ట్ చేస్తుంది. నా దగ్గర ఎలా మాట్లాడిందో వీళ్ళందరూ విన్నారు. కావాలంటే అడుగు. సామాన్య, షట్ అప్. సూర్య,
అది నోరు తెచ్చి నన్ను అన్నన్ని మాటలు అంటుంటే దాన్ని ఏవి అనకుండా నన్ను నోరు మేయమంటావేంటి? నువ్వు సమంతను సస్పెండ్ చేసిన తర్వాత సమంతకి ఇక్కడికి వచ్చే అధికారం లేదు. నువ్విప్పుడు కొత్త రూల్స్ పెట్టావంటే నేను అసలు ఊరుకొని చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ గీతలు ఇంట్లోనే, ఇక్కడ కాదు. ఎక్కడైనా సరే మీరిద్దరూ కలవడానికి మాట్లాడుకోవడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేనెవరా? ఐమ్ యువర్ ఫియాన్సీ కదా. మరి నీకెందుకు శామంటే భయం? అది నేను ఎగరేసుకుపోవాలని చూస్తుంటే నేను భయపడకుండా ఎలా ఉంటాను? అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదు అంతేగా? అది కాదు సూర్య. నువ్వు దేనితో మొదలయ్యావో అదే నీకు మిగులుతుంది. ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇంకేంటి? అలా నువ్వు నాతో ఉండటం లేదు కదా. నేను అలానే ఉంటున్నాను. అది నీకు అర్థం కావట్లేదు. శామ్ రా. నేనేమి నీతో సీక్రెట్స్ మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతాను. వెళ్దూలే గాని నా క్యాబిన్కి రా. అక్కర్లేదు. అక్కర్లేదంటుంది కదా, దాన్ని బలవంతం చేస్తావెందుకు సూర్య? సామాన్య, నువ్వేం మాట్లాడినా నా క్యాబిన్లోనే మాట్లాడాలి. ఆర్ యు అండర్స్టాండ్? కమ్. ఏమైంది సార్? కొత్తగా ప్రవర్తిస్తున్నావు? రీజన్ చెప్పడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నువ్వు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కూడా నీకు తెలియకుండా నీ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. నాకు తెలుసు సార్. నువ్వని నాకు తెలిసాకే నీతో నేను అలా ప్రవర్తించాను. ఇప్పుడు అర్థమైంది నీ కోపానికి గల కారణం. నిన్ను ఆట పట్టిద్దామని అలా చేశాను. అది నిజం కాదు. నమ్మేశావా? వచ్చు మొహం. అందుకేనా పొద్దున కూడా మొహం అలా తిప్పుకున్నావు? ఇంత త్వరగా నువ్వు ముసుగు తీసి వస్తావు అనుకోలేదే. ఓకే, గేమ్ ఈజ్ ఓవర్. అదే జాబ్లో కంటిన్యూ అయిపో. నీకు నిజం చెప్దామని వచ్చాను. ఇక్కడ జాబ్ చేయడానికి కాదు. చెప్పేశాను. శామ్, ఏంటి సీరియస్గా తీసుకున్నావా? నా గురించి నీకు తెలీదా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఇక లేదు. ఏయ్, ఇంక చాలు. నేను సరదాగా చేశాను చెప్తున్నాను కదా, ఇంక వదిలే. వదిలేశాను. నువ్వు నన్ను వదిలే. అప్పుడు ఇద్దరికి ఏ గొడవ ఉండదు. అరే, చెప్తుంటే వినవేంటి? నువ్వే వినడం లేదు. నేనొచ్చింది నువ్వేదో నన్ను ఏడిపించావని రివెంజ్ తీర్చుకోవడానికి కాదు. నీ లైఫ్ నీ ఇష్టం. నేనెందుకు అడ్డు చెప్తాను? సైరాబాను కాకపోతే వేరే ఎవరినైనా పట్టుకో, నాకెందుకు? నేను నీకు చేస్తుంది మోసమే కాబట్టి ఇక చేయకుండా నీ దగ్గర నిజాయితీగా ఒప్పుకుందామని వచ్చాను. ఒప్పుకున్నాను. దట్స్ ఆల్. శామ్, నా మాట విను. వినను. నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు. శామ్, నువ్వు నా ముందే ఉండాలి. నేనుండను. నా వల్ల నీకు లాస్ అయిందని నువ్వు అంటున్నావు కాబట్టి 2 daysలో నేను నీకు క్లారిటీ ఇస్తాను. అయితే ఆ క్లారిటీ నాకు వచ్చే వరకైనా నువ్వు ఇక్కడే ఉండాలి. బ్లాక్మెయిలింగా? నువ్వేమన్నా అనుకో, నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాటతోనన్నా క్లారిటీ రావాలిగా. నువ్వు నన్ను బలవంతంగా ఇక్కడ ఉంచగలిగేది ఈ 2 రోజులే సూర్య. అది కాదు శామ్, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నీకు కావాల్సిన చెప్పావు కదా. నా వల్ల నువ్వు లాస్ అవ్వలేదని నేను ప్రూవ్ చేసుకుంటాను. ఆ తర్వాత మాత్రం ఒక్క క్షణం కూడా నేను ఈ ఆఫీస్లో ఉండను. శామ్, చెప్పేది విను. ఇంకేం మాట్లాడకు. నీ 1000 కోట్ల ప్రాజెక్ట్ చెడిపోవడానికి కారణం నేను కాదని నీకు తెలిసే వరకు నేను ఈ ఆఫీస్లోనే ఉంటాను. అది కూడా 1 or 2 daysలో తేలిపోవచ్చు.
సైరాబాను గెటప్లో ఉన్నది నువ్వా? సైరాబాను,